ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని చింతల్కుంటలో దారుణం జరిగింది. హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు యాచకులు సజీవ దహనమయ్యారు. చింతల్కుంట రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై రాత్రి ఇద్దరు వ్యక్తులు నిద్రపోయారు. పైన ఉన్న హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న కుక్క కూడా చనిపోయింది. పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగడానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి ఒకసారి కరెంటు వైర్ దిగింది, ఎవరో మనుషుల మీద పడి వాళ్ళు కాలిపోతున్నారని చెప్పగానే ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ మేము పెట్రో కారు అండ్ మా పై సిబ్బందిని తెలియపరిచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసరికి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. ఆ ఫుట్పాత్ మీద పడుకున్నారు. రేణుకాళమ్మ టెంపుల్ ముందర పూర్తిగా కాలుతో చనిపోయారు. కరెంటు వాళ్ళు వచ్చారు, కరెంటు వైరు పక్కన జరిగింది. ఈ ప్రమాదానికి ఏంటంటే ఆ వైరు యాక్సిడెంటల్గా తెగి కింద పడ్డదా, లేకపోతే ఏమైనా వెహికల్ కరెంటు పూల్ తగ్గడం వల్ల ఆ ప్రెజర్ తోటి ఆ బీడు తెగి కింద పడ్డదా అనేది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మొత్తం లైన్ పరిశీలిస్తున్నారు.